హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నప్పటికీ ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జీతం ఎంత ఇస్తారు, అలాగే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లై చేయండి. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ యొక్క దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మే 26వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సబ్మిట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ఎన్ని రకాల ఉద్యోగాలకి అప్లై చేస్తే అన్ని రకాల ఉద్యోగాలకి సెపరేట్గా ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు రిలివెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా ఇచ్చినట్లయితే మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాల ఎంపికలో భాగంగా కండక్ట్ చేసే పరీక్షా కేంద్రాలు మరియు హాల్ టికెట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో వెల్లడించడం జరుగుతుంది. అప్లికేషన్ డెడ్లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో లేదా సోషల్ మీడియా SMS ద్వారా తెలియజేస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు. మరి తాజా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి అనే డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ తాడేపల్లి నుంచి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఫ్యాకల్టీ లేదా స్పెషల్ మెంటార్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే IIT మరియు నీట్ కోచింగ్ సెంటర్స్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉండడం జరిగింది. వాటిల్లో ఫ్యాకల్టీ లేదా స్పెషల్ మెంటార్ పొజిషన్స్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్జెక్ట్స్లో రిక్రూట్ చేయడానికి దరఖాస్తులు అయితే కోరుతున్నట్టు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్స్ ఉన్నాయంటే విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, NTR జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు, అనంతపురం, అలాగే కర్నూలు జిల్లాల్లో ఇక్కడ వేరు ప్రాంతాల్లో ఉండడం అయితే జరిగింది. సబ్జెక్టుల వారీగా ఖాళీల లిస్టు కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. మొత్తంగా మ్యాథ్స్ సబ్జెక్ట్లో 8 పోస్టులు, అలాగే ఫిజిక్స్ సబ్జెక్ట్లో 14 పోస్టులు, కెమిస్ట్రీలో 16 పోస్టులు, బాటనీలో 6, జువాలజీలో 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 49 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు 50,000 నుంచి ₹1,00,000 వరకు వారి యొక్క ఎక్స్పీరియన్స్ మరియు పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మంత్లీ రెమ్యునరేషన్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఓసీ అభ్యర్థులైతే ₹500, బీసీ అభ్యర్థులైతే ₹300, SC/ST అభ్యర్థులైతే ₹100 అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఈ ఏజ్ అనేది మే 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. SC/ST, బీసీ అభ్యర్థులైతే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే వారు 3 ఇయర్స్తో పాటు లెంత్ ఆఫ్ సర్వీస్ని బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది రిలివెంట్ సబ్జెక్ట్స్లో ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మినిమం 3 ఇయర్స్ ఫుల్ టైమ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎస్టాబ్లిష్డ్ IIT లేదా JEE లేదా నీట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలి. అలాగే అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆపరేషనల్ హిస్టరీ డిమాన్స్ట్రబుల్ ట్రాక్ రికార్డ్ అనేది రిజల్ట్స్కి సంబంధించి ఉండాలని కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇక్కడ చెప్పినటువంటి 10 సెంటర్స్‌లో ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించి ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఆ 10లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్‌లో పోస్టింగ్ అయితే పొందొచ్చు. ప్రస్తుతం 11 నెలల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు. లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మే 26 నుంచి జూన్ 11వ తేదీలోపు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మరియు హాల్ టికెట్ డీటెయిల్స్ అనేవి తర్వాత ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా రిటన్ టెస్ట్ అనేది 80 మార్కులకు, డెమో క్లాస్ అనేది 20 మార్క్స్‌కు, అలాగే డ్యూరేషన్ అనేది 90 నిమిషాలు అయితే ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషను. అలాగే మనం చూసుకుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. స్టాండర్డ్ ఐఐటి లేదా నీట్ లెవెల్ సిలబస్ని బేస్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇక్కడ మనకి సిలబస్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. జూన్ 15, 2025న రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఏ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది తర్వాత నోటిఫై చేస్తారు. ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు డెమో క్లాస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డెమో క్లాస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చారు. హెల్ప్ డెస్క్ నెంబరు. ఈ నెంబర్కి మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పుడు మే 26వ తేదీ నుంచి ఎప్పుడైనా సరే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ డేస్లో కాల్ చేయొచ్చు అని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళు 7 రోజుల్లోపు జాయిన్ కావాల్సి ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. అంటే సెలక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ చేసి మనకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తారో అక్కడి నుంచి 7 రోజుల్లోపు జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా కంప్లీట్ నోటిఫికేషన్ అనేది చూడండి. చూసి చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అలాగే పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కనీసం 50,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు కూడా జీతం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు కాకపోయినా మరికొంతమందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి వారందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేయండి. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్పై క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో రాయడం జరిగింది. అవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. కావాలంటే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవసరమైన లింక్స్ కూడా మన వెబ్సైట్లో మేము పొందుపరచడం జరిగింది. అక్కడి నుంచి ఆన్లైన్లో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.